ఏదైతే ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి ఏదైతే ఆరోగ్యం బాగోక ఎవరైతే ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటున్నారో దాంట్లో ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అయిన వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ 19 మందికి 11,16,459 రూపాయలు, అదేవిధంగా నలుగురికి ఎల్ఓసి నిమిత్తం 5,87,487 రూపాయలు అందించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆరోగ్యం పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఎక్కువ శాతం ఎన్టీఆర్ వైద్య సేవలో టౌన్ లోకి వచ్చేసరికి కవర్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతి హాస్పిటల్ కూడా ఇది ఉంటది కాబట్టి ఎవరైతే వాళ్ళు త్వరితగతిన ఎమర్జెన్సీ అయ్యి ఏదైనా హాస్పిటల్లో చేయించుకున్నప్పుడు ఆ టైంలో వాళ్ళు పెట్టలేకపోతానన్నప్పుడు వాళ్ళందరినీ కూడా మరి మీరందరూ కూడా పెట్టుకోండి సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి వీళ్ళందరూ కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో ఏ ఫైల్ వెళ్ళినా సరే అన్ని కూడా పకడ్బందీగా వాళ్ళు ఒకసారి అడిగినప్పుడు అప్లికేషన్ చూసి అన్ని పకడ్బందీగా మరి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ కూడా నిరంతర కార్యక్రమాల్లో ఉండండి అని ఏదైతే చెప్పారో దాంట్లో ఏలూరు ముందంజలో ఉంది. అదేవిధంగా అవి క్లియర్ చేయడంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం మరి అందించడంలో ముందంజలో ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ఫైల్ వెళ్ళినా సరే అన్ని పకడ్బందీకి వాటికి కూడా ఒక్క ఫైల్ కూడా రిటర్న్ రావడం అనేది జరగలేదు. ఏదైనా ఒక్కొక్క ఇబ్బంది జరుగుతుంది అనేది తెలిసినప్పుడు మేమే స్వయంగా తీసుకెళ్లి దాన్ని అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వైద్యంలో ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదు, అందరికీ మేలు జరగాలన్న ఉద్దేశంతో ఒక నిబద్ధతతో ఈ ప్రభుత్వం చేస్తుందనేది ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రజల పట్ల బాధ్యతగా వహించే ప్రభుత్వాన్ని చూశారు. ఈ రోజున ఏ కార్యక్రమాన్ని సరే ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రెండింటిని బేరీ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. ప్రజల్లో విచక్షణతో ఆలోచించవలసిన బాధ్యతను వాళ్ళు తీసుకుని ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు ఉపయోగపడుతుంటారో ఆ ప్రభుత్వానికి మద్దతు తెలపవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. టైం అయిపోయింది. మీకు చెప్పాను కదా, ఎవరైనా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో ఒకరు రమ్మని చెప్తాం. మేము మీరు ఇచ్చారు కాబట్టి నెంబర్కి ఫోన్ చేసేస్తాం. మామూలుగా మీరు ఎవరైనా సరే ఆరోగ్యం బాగోని ఎవరు కుటుంబం తరఫున ఎవరో ఒకరు రిప్రజెంటేషన్ మీరు వస్తే సరిపోదు. మీరు పని కట్టుకుని అంత దూరం వచ్చి పాపం ఆవిడని ఇబ్బంది పెట్టినట్టే కదా. నేను చేసింది పోతుంది సర్వీస్. ఇప్పుడు నువ్వు ఆవిడని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తానికి ఒక అరగంట ఇక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ మీరు వచ్చి తీసేసుకోవచ్చు. ఏముంది అకౌంట్ జాగ్రత్త చాలు. మీరు దండం పెట్టాలి. అటు చూడండి, అటు చూడండి, ఇది చూపించండి, పుచ్చుకున్నట్టు చూపించండి.